అండి శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము. మీరు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను చదువుకున్న గవర్నమెంట్ హై స్కూల్ స్వాతంత్రం దినోత్సవం సందర్భంగా మా పాత ఫ్రెండ్స్ అందరూ కూడా 10th క్లాస్లో చదువుకున్న విద్యార్థులందరూ కూడా ఒక కలయిక. ప్రతి ఒక్కరూ కూడా ఆగస్టు మొదటి ఆదివారంలో వచ్చే ఫ్రెండ్షిప్ డేని జరుపుకుంటారు. అలాగే మేము ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 15వ తారీఖు మా ఫ్రెండ్స్ అందరం కూడా స్కూల్ దగ్గర అయితే కలవడం జరుగుతుంది. మేము రైల్వే స్కూల్లో చిన్నప్పటి నుంచి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇదే స్కూల్లో చదివాం. ప్రతి ఆగస్ట్ 15కి ఇక్కడే మేము అందరం కలుస్తాము. సో అంటే ఎక్కడ చాలా దూరంగా వర్క్ చేస్తున్నా సరే ఎవ్రీ 15th ఆగస్ట్ 15కి ఫ్రెండ్స్ అందరం వచ్చి ఇక్కడే కలుస్తాము. అది మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. చిన్నప్పుడు షేర్ చేసుకున్న విధానం, చిన్నప్పుడు మేము చదువుకున్న విధానం, మా టీచర్స్ గురించి, మా ఫ్రెండ్స్ గురించి కానీ ఎవరైనా మిస్ అయినా ఏదైనా వాళ్ళ గురించి డిస్కస్ చేసుకోవడం ఇవన్నీ చేస్తుంటాం. అనుకూడదు కానీ మళ్ళీ మేము చిన్నప్పుడు అంటే 5th క్లాస్కి వెళ్ళిపోతే మళ్ళీ ఇప్పుడు 52, 51 అలాగ వచ్చినా సరే మళ్ళీ మేము మోస్ట్లీ 14 years 13 yearsకి వెళ్ళిపోయినంత ఫీల్ వస్తుంది ఇక్కడికి వస్తే, ఈ స్కూల్కి వస్తే. సో ఈ స్కూల్లో చదివినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో మిస్ అయిన ఫ్రెండ్స్ అందరు కూడా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభుత్వోన్నత పాఠశాల, అదే దాన్నే రైల్వే స్కూల్ అంటారు. 1989 బ్యాచ్. మేము రీయూనియన్ అయిన దగ్గర నుంచి కూడా ప్రతి సంవత్సరం ఆగస్టు 15 ఇక్కడ కలుసుకుంటాం. జనరల్గా అందరూ ఫ్రెండ్షిప్ డేలు చేసుకుంటారు. మేము దాన్ని కాస్త పక్కన పెట్టి ఆగస్టు 15కి ఇక్కడ కలుస్తాం. దానికి కారణం ఏంటంటే మేము చదువుకున్న ప్రభుత్వోన్నత పాఠశాలకు మేము ఇచ్చే గౌరవము, అది మా స్నేహానికి ప్రతీకగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కలుస్తాము. ఈ సంవత్సరం రాలేని వారు కూడా తర్వాత సంవత్సరం రావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ విధంగా వచ్చిన వారితో మేము సరదా సంతోషాలతో చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఇక్కడ టీచర్లను మిగతా స్నేహితులను గుర్తుకు తెచ్చుకుంటూ ఈ సందర్భాన్ని మేము ఆనందంగా గడుపుతాము. ఈ అవకాశం కల్పించిన నా తోటి మిత్రులకి, మా పెంటకోట శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్కి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నా ప్రియమైన మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ మేము చదువుకున్న 89-90 బ్యాచ్ మేము ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 15న అపూర్వమైన కలయికతో మీ అందరూ ఒకే యూనిట్గా ఉంటుంటూ ప్రతి చిన్న విషయాన్ని కూడా ఏదైనా మంచి అయినా చెడ్డైనా సరే సపోర్ట్ చేసుకుంటూ వెళ్తున్నాము. మీ అందరికీ కూడా మరొక్కసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం. తీసుకు చిన్ననాటి స్నేహితులకు మరియు మా ఫ్రెండ్స్ అందరికి కూడా ఈరోజు ఇలా కలిసి మనందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మనం ప్రతి సంవత్సరం అందరూ కూడా స్నేహితుల దినోత్సవం చేసుకుంటారు. మనం ఆగస్ట్ 15ని స్నేహితుల దినోత్సవంగా చేసుకుంటూ మనందరినీ కూడా మనం ఒకసారి కలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. వీలైన వాళ్ళందరూ వస్తున్నారు, వీలు కాని వాళ్ళు రావడం లేదు. నెక్స్ట్ ఇయర్ ఇలా కాకుండా మ్యాక్సిమం ప్రయత్నం చేసి అందరూ కూడా కలుస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. పక్షులందరికీను మన చిన్ననాటి స్నేహితులు అందరూ ఈ స్కూల్లో కలిసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. గణతంత్ర శుభాకాంక్షలు. నమస్కారం. అలాగే మేము చదువుకున్న రైల్వే స్కూల్ ఇది 10th క్లాస్ 1989 బ్యాచ్. ఇక్కడ మా క్లాస్ రూము
ఇదే మా క్లాస్ రూమ్. ఇదే స్కూల్ కింద చదువుకున్నాము. మా మిత్రులందరూ కలిసి ఏదైనా సమస్యలు ఉన్నా అప్పుల్లోని కూడా అలాగే మాట్లాడుకొని ఇంతవరకు వచ్చాము. బాగా చదువుకొని పైకి అందరూ అన్ని విధాలుగా బాగా సెట్ అయ్యారు. అలాగే మన తోటి విద్యార్థులకు, అలాగే మా మిత్రులందరికీ, అలాగే మాకు చదువు నేర్పించిన గురువులకి ధన్యవాదాలు. వాళ్ళ దయ వల్లే మేము అంతవరకు పైకి వచ్చాము. నమస్కారం. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు.